వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా పార్దు త్రిపుర వైపే చూస్తూ భైరవవర్మ అంటాడు. అవునండి, నాకు కూడా అటువంటి కళే వచ్చింది త్రిపుర. ఆ కళలో ఆ భైరవవర్మను నేనే, నెమ్మదిగా చెబుతాడు. చూసారా, ఇద్దరికీ ఒకలాంటి కళే రావడం ఏంటండి? నేను చెప్పాను కదా ఈ గదిలో ఏదో ఉందని. అవును త్రిపుర, ఇద్దరికీ ఒకలాంటి కళే రావడం ఏంటి అంటూ ఆలోచనలో పడ్డాడు పార్దు కూడా. ఇంకా ఆలోచిస్తున్నారేంటండి? నన్ను నమ్మండి, ఈ గదిలోంచి తొందరగా వెళ్ళిపోదాం పదండి. చైత్రని ఎత్తుకోండి. కంగారు పడుకు త్రిపుర, నేనున్నానుగా, ఏం కాదు అంటాడు పార్దు. ఇంతలో ఎక్కడి నుండో ఇందువదన పాడే పాటలు వినపడుతున్నాయి. ఇద్దరి చెవులు ఒక్కసారే నిక్కపొడుచుకున్నాయి. అంత నిశ్శబ్దంలో ఆ అర్ధరాత్రి వేళ ఆ పాటలు ఎక్కడి నుండి వినపడుతున్నాయో అని అయోమయంగా చూస్తున్నారిద్దరూ. ఏవండి, ఆ పాటలు ఎవరు పాడుతున్నారంటారు? అయోమయంగా అంటుంది త్రిపుర. అదే నాకు అర్థం కావట్లేదు త్రిపుర, ఈ టైంలో ఎవరు పాడతారు అని అనుమానంగా పార్దు అంటుండగా, ఇప్పుడు ఎవరు నాట్యం చేస్తున్నట్లు గజ్జెల శబ్దం కూడా వినపడడం మొదలుపెట్టింది. వెంటనే త్రిపుర ముందుకు ఒరిగిపోయి పార్దుని గట్టిగా పట్టుకుని, ఏమండి, నాకేదో భయంగా ఉంది, తొందరగా అత్తయ్య వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోదాం అని హడలిపోతుంది త్రిపుర. అనవసరంగా వాళ్ళని ఇప్పుడు కంగారు పెట్టడం ఎందుకు అంటాడు పార్దు కూడా. ఇది తేలికగా తీసుకునే విషయం కాదనిపిస్తుంది. చైత్రను తీసుకుని తొందరగా పదండి. సరే సరే, కంగారు పడకు అని పైకి లేచి మంచం అటు పక్కకు తడుముకుంటూ వెళుతూ, నాకైతే ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళడం అనవసరం అనిపిస్తుంది, కానీ నువ్వు హడలిపోతున్నావు కాబట్టి తీసుకువెళ్తున్నాను అని చైత్ర కోసం మంచంపై తడిమేసరికి చైత్ర అక్కడ కనపడదు. త్రిపుర, చైత్ర లేదేంటి గట్టిగా అంటాడు. త్రిపుర కూడా కంగారుగా పక్కన తడుముతూ, అవునండి, చైత్రేది అంటుంది. పద చూద్దాం. ఎంత చీకట్లో ఎక్కడికి వెళ్ళిందంటావు అని సెల్ తీసుకుని సెల్లో లైట్ ఆన్ చేసి, రా త్రిపుర అని త్రిపుర చేయి పట్టుకుని అంత చీకట్లో కూడా గబగబా బయటకు అడుగేస్తున్నాడు పార్దు. ఎటు చూసినా చిమ్మ చీకటే. ఉదయం ఎంతో అందంగా కనిపించిన ఆ ఇల్లు రాత్రి చీకటి నలుపు పులుముకుని వీళ్లను అంతే భయపెడుతుంది. చైత్ర చైత్ర అని పిలుస్తూ త్రిపురను ముందుకు తీసుకువెళ్తున్నాడు పార్దు. ఆ పాటలెవరు పాడుతున్నట్లండి అనుమానంగా అంటూ పార్దు చేయి వదలకుండా నడుస్తుంది త్రిపుర. ఏమో త్రిపుర, నాకు మాత్రం ఏం తెలుసు. ఆ చిన్నపాటి కాంతిలో చైత్రను తడుముతూ మీనాక్షి గదివైపు వెళుతున్నాడు. పార్దు ఆ లైట్ని అన్ని వైపులకు వేస్తూ చైత్ర కోసం చూస్తున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా సెల్ ఫ్లాష్ పడిన చోట ఒక వింత ఆకారం కనిపిస్తుంది ఇద్దరికీ. పార్దు క్షణంలో సెల్ ముందుకు వేసేస్తాడు. త్రిపుర మాత్రం పెద్దగా, ఏమండి, చెప్పానా అక్కడ ఏదో ఉందని అని అదిరిపడి పార్దుని గట్టిగా పట్టేసుకుంటుంది త్రిపుర. వెంటనే పార్దు అనుమానంగా మళ్ళీ ఆ వెలుగులో ఎక్కడైతే ఆకారం కనిపించిందో అక్కడకు తిప్పుతాడు. అక్కడ ఏమీ కనపడదు ఇద్దరికీ. ఏవండి, ఇప్పుడే ఏదో చూసాం కదా ఏడుస్తూ చెబుతుంది త్రిపుర. అది మన భ్రమ అనుకుంటా త్రిపుర, అసలే భయంలో ఉన్నాం కదా, దేన్ని చూసినా అలా భయమేస్తుంది అని పార్దు కూడా కొంచెం భయపడుతూనే చెబుతాడు. అసలు చైత్రేమైనట్లండి అంటూ మీనాక్షి వాళ్ళ గది దగ్గరకు ఎలాగైతే వెళ్ళిపోతారు. మీనాక్షి వాళ్ళ గది తలుపులు కొట్టడానికి సిద్ధపడుతున్నారు. ఇంతలో కింద నుంచి చైత్ర, మావయ్య, నేను ఎక్కడున్నాను అని గట్టిగా పిలుస్తుంది. ఒక్కసారిగా పార్దు కళ్ళలో సంతోషం వచ్చి పడుతుంది. సంతోషంగా కిందకు మళ్ళీ లైట్ వేస్తాడు. కింద చీకట్లో చైత్ర జుట్టు విరబూసుకుని ఒక చిన్న గౌను వేసుకుని కనుగుడ్లు పైకి చేర్చి వీళ్ళని చూస్తూ ఉంది.
చుట్టూ చీకటిలో ఆ హాల్ మధ్యలో ఒక్కతే అలా వింతగా కనిపించేసరికి, మన చైత్ర ఏంటండి అంత తేడాగా చూస్తుంది అంటుంది త్రిపుర హడలిపోతూ. పార్థుకి కూడా మనసులో కొంచెం అనుమానంగా ఉన్న త్రిపుర భయాన్ని పోగొట్టడానికి, పిల్లలకు భయం తెలియదు కదా త్రిపుర, దాన్ని చూసి కూడా భయపడతావేంటి అంటూ, చైత్ర అక్కడేం చేస్తున్నావమ్మా అంటాడు. ఆడుకుంటున్నాను మావయ్య. నువ్వు కూడా ఇక్కడకు రా అని గట్టిగా అంటుంది చైత్ర కూడా. ఆ మాట ఆ ఇల్లంతా ప్రతిధ్వనిస్తుంది. గబుక్కున మెలకువ వస్తుంది చందు లక్ష్మీలకు. అదిరిపడి లేచి కూర్చుంటారు ఇద్దరు. అయ్యా, చైత్రమ్మ మాటలా ఉందేంటి అంటుంది లక్ష్మి. అవునే, సైలెంట్గా ఉండు. ఈరోజు ఆ ఇందువదన చేతిలో ఎవరు బలి కాబోతున్నారో ఏంటో అని నెమ్మదిగా అంటాడు చందు. ఆ పాటలు మాత్రం అలా మృదు మధురంగానే వినిపిస్తూ ఉన్నాయి. చిన్నగా వీళ్ళ చెవిని తాకుతూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయా అనే భయం ఇద్దరిలోనూ లేకపోలేదు. పార్థు మాత్రం ఆ భయాన్ని కాస్త పక్కకు తోసి ధైర్యం తెచ్చుకుని, చైత్ర, మాకు చెప్పకుండా కిందకెందుకు వచ్చావు? వస్తున్నానుండు అని కాస్త కోపంగానే అడుగుతూ ఒక అడుగు ముందుకు వేస్తాడు. ఇంతలో చైత్ర ఎవరో ఈడ్చుకెళ్ళినట్లు పెద్దగా అరుస్తూ వాళ్ళు చూస్తుండగానే మాయమైపోయింది. చైత్ర అని గట్టిగా అరుస్తాడు పార్థు హడలిపోయి. త్రిపుర కూడా చైత్ర అని అరవడం మొదలుపెట్టింది. అక్కడ ఏం జరిగిందో వీళ్లకు అర్థం కావట్లేదు. ఏవండి, చైత్ర ఏంటి చూస్తుండగానే అలా మాయమైపోయింది ఏడుస్తుంది త్రిపుర. ఏమో త్రిపుర, అయినా ఈ చందు లక్ష్మిలు ఎక్కడికి వెళ్ళినట్లు? చందు, లక్ష్మి అని పెద్దగా అరుస్తాడు పైనుండే. చందు, మన పార్థు బాబు హడలిపోయి అంటుంది లక్ష్మి. ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా పట్టుకుని ఉన్నారు. త్రిపుర, నువ్వు వెళ్ళి తొందరగా అమ్మని లేపు, నేను వెళ్ళి చైత్ర ఏమైందో చూసొస్తాను అని ఆ సెల్ పట్టుకుని త్రిపురను ముందుకు తోస్తాడు. వద్దండి, వెళ్ళద్దు. పార్థుని గట్టిగా పట్టుకుంటుంది త్రిపుర. వెళ్ళొద్దంటే ఎలా త్రిపుర? చైత్రకి ఏమయ్యిందో అని మెట్ల దగ్గరకు వేగంగా అడుగులు వేస్తున్నాడు. సరిగ్గా అప్పుడే ఆఖరి మెట్టు మీద ఇందువదన ప్రత్యక్షమవుతుంది. ఇందువదనను చూసిన పార్థు ఉన్న చోటే ఆగిపోతాడు. కళ్ళు భయంతో పూర్తిగా తెరుచుకుంటాయి. పార్థు, అక్కడ ఎవరు ఉన్నారు, వెనక్కి వచ్చే ప్లీజ్ గట్టిగా అరుస్తుంది త్రిపుర. ఇద్దరూ మళ్ళీ ముందుకు చూసేసరికి ఇందువదన కనిపించదు. ఇద్దరూ మళ్ళీ ఆశ్చర్యపోతారు. రారాజు నారాజు రానే వస్తాడు అని ఇందువదన పాడే ఆ పాట వీళ్లకు అతి చేరువలో వినిపిస్తుంది. ఏమండి, ఆ పాట కింద నుంచే వినిపిస్తుంది, వెళ్ళొద్దు ప్లీజ్, కిందకు వెళ్ళొద్దు, పైకి వచ్చేయి అని ప్రాధేయపడుతుంది త్రిపుర. త్రిపుర, అనవసరంగా కంగారు పడకు, నువ్వు వెళ్ళి అమ్మ వాళ్ళని నిద్రలేపు కాస్త కరుకుగా అంటాడు పార్థు. ఇంతలో లక్ష్మి, ఏవయ్యా, ఈరోజు మన పార్థు బాబు బలైపోయేట్లున్నాడు. కొంపతీసి ఆ ఇందువదన గాని పార్థు బాబునే భైరవ వర్మ అనుకుంటుందేమో హడలిపోతుంది లక్ష్మి. అవునే, అలా జరగకూడదు అంటూ చందు గబుక్కున లేచి దేవుడి గది కిటికీలోంచి బయటకు చూస్తూ, పార్థు బాబు, కిందకు రాకండి, ఈ ఇంట్లో దెయ్యాలున్నాయి, లోపలికి వెళ్ళిపోండి అని గట్టిగా అరుస్తాడు. పార్థుకి చందు మాట వినిపించి ఉన్న చోటే ఆగిపోతాడు. మీనాక్షి వాళ్ళ గది తలుపులు కొడుతున్న త్రిపుర కూడా ఒక్క క్షణం నిర్ఘాంతపోయి వెనక్కి చూస్తుంది. చందు మాట వినపడిన ఇందువదన ఒక్కసారిగా మెరుపు వేగంతో వెళ్ళి ఆ కిటికీ ముందు తన ముఖం పెట్టి పెద్దగా నోరు తెరిచి భయంకరంగా చూస్తుంది. గుండెలు పగిలేలా అరుస్తుంది. చందు గుండె ఒక్కసారే భయంతో జల్లుమంది హడలిపోయి వెనక్కి జరిగి కింద పడిపోతాడు. అయ్యో, ఏమైందయ్యా
అని లక్ష్మి చందుని పట్టుకుని ఏడుస్తుంది. వెంటనే చందు తేరుకుని, నాకేం కాలేదే, ఈ దేవుడి గదిలో ఉన్నంతసేపు మనకేం కాదనిపిస్తుంది. నా భయం అంతా పార్థుబాబు గురించే. త్రిపుర మళ్ళీ పెద్దగా ఏడుస్తూ, అత్తయ్య, మావయ్య, అత్తయ్య అని పిలుస్తూ మీనాక్షి వాళ్ళ తలుపులు కొట్టడం మొదలుపెట్టింది. ఎంత కొడుతున్నా వాళ్ళకి మెలకువ రావట్లేదు. ఇంతలో పార్థు మళ్ళీ, చందు, మీరెక్కడున్నారు అని గట్టిగా అరుస్తాడు. దేవుడి గదిలో ఉన్నాం బాబు. అక్కడేం చేస్తున్నారు? ఒకసారి బయటకు రండి, చైత్రని వెతకాలి అంటాడు పార్థు వీళ్ళ మాటలు పట్టించుకోకుండా. అయ్య బాబోయ్, పార్థు బాబేంటయ్యా బయటకు రమ్మంటున్నాడు వణికిపోతుంది లక్ష్మి. నువ్వు ఆగవే, పార్థు బాబుకి ఏం తెలియదు కదా, తెలిస్తే పిలుస్తాడా అని మళ్ళీ పైకి లేస్తున్నాడు చందు. ఎక్కడికి వెళ్తున్నావయ్యా కంగారు పడుతూ అడుగుతుంది లక్ష్మి. ఎక్కడికి కాదే, నువ్వు నన్ను ఇంకా కంగారు పెట్టకు అంటూ కిటికీ దగ్గర కంటూ వెళ్లకుండా కాస్త దూరంగా నుంచుని, పార్థుబాబు, ఈ గది దాటి బయటకు వస్తే మేం బ్రతకం, మమ్మల్ని ఆ దెయ్యం చంపేస్తుంది. మీరు కూడా పొరపాటున కిందకి రాకండి, వెళ్ళిపోండి చందు దీనంగా చెబుతాడు. ఇప్పుడు పార్థులో భయం మొదలైనప్పటికీ చైత్ర గురించి దిగులు పోలేదు. చైత్రను ఏదో లాక్కెళ్ళిపోయింది చందు, ఎలాగైనా ఆ దెయ్యం బారి నుండి చైత్రను కాపాడాలి అని ఇంకో మెట్టు కిందకి వేగంగా అడుగేస్తాడు పార్థు. అయ్యో, కిందకి రాకండి బాబు, చైత్రమ్మే ఆ దెయ్యం గంభీరంగా చెబుతాడు చందు. చైత్ర దెయ్యమేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? లేదు బాబు, నేను నిజమే చెబుతున్నాను. మీరు మాత్రం కిందకి రాకండి. నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకుని పైకి వెళ్ళిపోండి. పార్థు, చందు అంతలా చెబుతుంటే అర్థం కావట్లేదా నీకు? పైకి రా ముందు. ఒక్క అడుగు కిందకు పడ్డా నా మీదొట్టే త్రిపుర ఖచ్చితంగా చెప్పేస్తుంది. అది కాదు త్రిపుర అని కంగారుగా వెనక్కి తిరిగి కాలు ఒక మెట్టు పైకి వేస్తాడు పార్థు. ఇంతలో భైరవా అని ఒక స్వరం వినిపిస్తుంది. ఆ స్వరం చెవిన పడగానే నలుగురి కళ్ళు ఆశ్చర్యంగా తెరుచుకుంటాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. త్రిపుర పెద్దగా ఏడుస్తూ, పార్థు, తొందరగా రా, మన గదికి వెళ్ళిపోదాం, అత్తయ్య వాళ్ళకి ఎంత పిలిచినా వినిపించట్లేదు అని ఏడవడం మొదలుపెట్టింది. వస్తున్నాను అని ఇంకో మెట్టు పైకి ఎక్కుతాడు పార్థు. భైరవా, నేను మీ రాణిని, ఇందువదనను ఎంతో ఆత్రంగా చెబుతుంది ఆ స్వరం. ఇంతలో అకస్మాత్తుగా ఇందువదన పైమెట్టుపై ప్రత్యక్షమవుతుంది. ఇందువదన చుట్టూ అలముకున్న ఆ చీకటి మధ్యలో పున్నమి నాటి జాబిల్లిలా మెరిసిపోతూ ఒక దేవకన్యలా కనిపిస్తుంది. ఆ రూపం ఎంతో ముగ్ధ మనోహరంగా కనిపించింది ఇద్దరికీ. నిజానికి ఇందువదనని చూస్తే భయపడాలని అస్సలు లేదు. ఆ ముగ్ధ మనోహర రూపాన్ని కన్నార్పకుండా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. పార్థు ఉన్న చోటే ఆగిపోయి పూర్తిగా తెరచుకున్న కళ్ళతో విస్మయంగా ఇందువదనని చూస్తున్నాడు. త్రిపుర కూడా బిగుసుకుపోయి ఏం మాట్లాడలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. నెమ్మదిగా ఒక చేతి వేళ్లతో ఇంకో చేతి వేళ్లను సుకుమారంగా తడుముకుంటూ నెమలిలా వయ్యారంగా అడుగులు వేస్తూ హొయలొలుకుతూ ఇందువదన కిందకు దిగుతుంది. ఒక అద్భుతాన్ని చూస్తున్నట్లు మైమరచిపోయి ఇందువదనని చూస్తున్నాడు పార్థు. తన కలలో తాను భైరవవర్మలా ఉండడం, ఇందువదనను ఇష్టపడడం గుర్తుకు వచ్చి త్రిపుర చెప్పినట్లు అది కల కాదని కాస్త ఆలస్యంగా అర్థమైంది పార్థుకి. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.